రనా నా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. కవి ఈ పద్యంలో అయోగ్యునితోటి సాంగత్యం నష్టదాయకమనే విషయాన్ని అద్భుతంగా చెబుతున్నాడు. అనగునికైన చేకురు అనర్గుని కూడి చరించినంతలో మనమెదియంగ అప్పుడవమానము కీడు దరిద్రియందున్ ఏ అనువుననైన తప్పవు యథార్థము తానది ఎట్టులన్నచో ఇనుమును గూర్చి అగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా. ఓ భాస్కరా, ప్రపంచంలో అయోగ్యునితో సాంగత్యం చేసిన ఫలితంగా మంచివాని మనస్సు మండుతుంది, వానికి అవమానము హాని కలుగుతాయి. ఇవి ఏ రకంగానైనా తప్పవు, ఇది నిజం. ఎలాగంటే సమ్మెట ఇనుముతో పాటు అగ్నిని కూడా దెబ్బ పెడుతుంది కదా. భాస్కర శతకకర్త మహాకవుల కావ్యాలను బాగా పరిశీలించిన వాడని ఈ పద్యం నిరూపిస్తున్నది. దుర్జనులతో సంబంధం పెట్టుకుంటే అడుగడుగున గౌరవానికి భంగం కలుగుతుంది. ఇనుముతో సంబంధం వల్ల అగ్నిని సమ్మెటలతో కొడతారు కదా. దుర్మార్గులతో స్నేహం పనికిరాదని, దుర్జనుడు విద్యావంతుడైనా విడువదగిన వాడని భర్తృహరి చెప్పాడు. నీచాశ్రయో న కర్తవ్య కర్తవ్యో మహదాశ్రయ అన్నారు పెద్దలు. నీచులను ఆశ్రయించకూడదని, గొప్పవాళ్ళని ఆశ్రయించాలని దీని అర్థము. దుష్ట సాంగత్యము అణువంతైన సద్గుణాన్ని పాడు చేస్తుంది. ఎట్లంటే మజ్జిగ కలవడం వల్ల పాల రూపమే మారిపోతుంది కదా. సుమతీ శతకర్త కూడా ఈ దుష్ట సాంగత్య విషయాన్ని చక్కగా చెప్పాడు. కొంచెపు నరు సంగతిచే అంచితము కీడువచ్చు అది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు పెట్లు పొచ్చు మహిళో సుమతి. దుష్ట సంసర్గం వల్ల సజ్జనుడు కూడా దుష్టుడవుతాడు, కావున దుష్టులతో సాంగత్యం చేయరాదు. తర్వాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.